అందరికీ హాయ్ అండి. ఇది వోల్టాస్ ఏసీ అండి. మనకి ఇది వచ్చేసి కూలింగ్ రావట్లేదని మనకు కంప్లెయింట్ వచ్చింది. ఇక్కడ చూస్తే చూడండి మనకి ఈ కాపర్ పైపుల మీద ఐస్ అయితే ఫార్మ్ అయింది. చూసారా ఈ విధంగా? ఈ విధంగా మనకి ఐస్ ఫార్మ్ అయిందంటే మనకి 100% గ్యాస్ లీక్ అయిపోయినట్టండి. మనకి గ్యాస్ లీక్ అయిపోతేనే ఈ విధంగా ఐస్ అయితే ఫార్మ్ అవుతది ఈ పైపుల మీద. మనకి గ్యాస్ లీక్ అయిందని తెలియడానికి ఏంటంటే మనకి ఇది వచ్చేసి 1.5 టన్ అండి వోల్టాస్ ఏసీ. మనకు ముఖ్యంగా గ్యాస్ లీక్ అయిపోయిందని తెలియాలంటే ఫస్ట్ మనకు రూమ్‌లో అయితే కూలింగ్ అయిపోద్దండి. సెకండ్ వచ్చేసి ఈ విధంగా మనకి పైపుల మీద ఐస్ అయితే ఫార్మ్ అవుతదండి. మనకి థర్డ్ వన్ వచ్చేసి మనకి కంప్రెసర్ నుంచి డిఫరెంట్‌గా సౌండ్ వస్తదండి. అంటే కొద్దిగా రావాల్సిన దానికన్నా కొద్దిగా ఎక్కువ హమ్మింగ్ సౌండ్ అయితే వస్తది. చూసారా మనకి ఈ విధంగా కంప్రెసర్ అయితే ఆఫ్ చేసాం. ఐస్ ఈ విధంగా కరుగుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఈ నట్లు ఉంటాయి కదండీ! పేరు నట్లు. ఈ నట్ల దగ్గర మనకి ఆయిల్ మరకలు కనిపిస్తాయండి. ఎక్కడైతే మనకి గ్యాస్ లీక్ అయిపోయిందో అక్కడైతే మనకి ఆయిల్ మరకలు అయితే కనిపిస్తాయి. అది ఎక్కడ గ్యాస్ లీక్ అయిపోతే అక్కడ మనకు ఆయిల్ మరకలు కనిపిస్తాయి. అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దాంతో పాటు వచ్చేసి మనకి ప్రతి నెల వచ్చే దాంతో పోలిస్తే మన ఏసీ గ్యాస్ లీక్ అయిపోతే మన కరెంట్ బిల్ కూడా కొద్దిగా ఎక్కువగా వస్తదండి. సో, ఈ విధంగా మనకి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మనకి ఏసీ అయితే గ్యాస్ లీక్ అయిపోయినట్టే. చూడండి మనకి ఇక్కడైతే కండెన్సర్ దగ్గర ఇక్కడైతే లీక్ అయింది. ఈ విధంగా చూసారా? ఇక్కడ చూడండి చుట్టూ కూడా మనకి ఆయిల్ స్పాన్ కనిపిస్తుంది. ఆయిల్ మరకలు కనిపిస్తున్నాయి చుట్టూను. సో, మనకి ఇది R22 అయితే కొద్దిగా వేగంగా దొరికేస్తాయండి లీకులు. మిగతా గ్యాసులతో పోలిస్తే ఇందులో కొద్దిగా ఆయిల్ కంటెంట్ ఎక్కువుంటది. సో, దాన్ని లీక్ అయితే కంప్లీట్ చేసి మనకి గ్యాస్ అయితే ఎక్కించామండి. ఇది R22 గ్యాస్ కాబట్టి మనకి ఇది 65-70 మధ్యలో ఉంటే సరిపోద్ది. ప్రస్తుతానికైతే 60, 65 మధ్యలో ఉంది. చూసారా మనకి ఏసీ అయితే రన్ అవుతుంది. మనకి ఎక్కడ కూడా పైపుల మీద ఎలాంటి ఐస్ కూడా ఫార్మ్ అవ్వలేదు. అది కూడా మీకు నేను చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇది 65-70 మధ్యలో ఉంది. చూడండి మనకి ఎక్కడ కూడా ఐస్ అయితే ఫార్మ్ అవ్వలేదు పైపుల మీద. సో, ఈ విధంగా మనకి ఐస్ అయితే ఫార్మ్ అవ్వకపోతే మనకి ప్రాపర్‌గా ఏసీలో గ్యాస్ ఉన్నట్టు. ప్లస్ ఏంటంటే మనకి కంప్రెసర్ ముందు ఫ్యాన్ తిరుగుతదండి. ఆ ఫ్యాన్ దగ్గర కూడా హీట్ వస్తే మనకి ప్రాపర్‌గా మనకి కూలింగ్ అవుతున్నట్టండి. ఓకే అండి. ఈ వీడియో అంతే. థాంక్ యూ.